ఈ సందర్భంగా నిజంగా ప్రతి తల్లిదండ్రులకు అభిమానమైనటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది కృష్ణాష్టమి. ఎందుకంటే తమ చిన్న పిల్లలను మతాలకు అతీతంగా తమ పిల్లలను కృష్ణుడి రూపంలోనూ లేదా గోపిక రూపంలో చూసుకొని మురిసిపోయే అద్భుతమైనటువంటి రోజు ఈ కృష్ణాష్టమి. సో కృష్ణుడి యొక్క లీలల్ని అన్ని ఘట్టాలని ప్రతి సంవత్సరం కూడా ప్రదర్శించడం జరుగుతుంది మన శ్రీ చైతన్యాలు. అదేవిధంగా ఈరోజు పూరిలో జగన్నాథుడు అయినటువంటి జగన్నాథ రథయాత్రని ఎంత అద్భుతంగా చేస్తారో అదే విషయాన్ని మా పిల్లలకు తెలియజేయడానికి ఈరోజు ఆ రథయాత్ర నమూనానికి తయారు చేయడం జరిగింది. సుభద్రాదేవి బలరామ కృష్ణుడితో కూడినటువంటి రథాన్ని ఊరేగింపుగా పంపిస్తున్నప్పుడు మన సాంప్రదాయ నృత్యాలైనటువంటి కోలాటము, పండుగ భజన ఇలాంటివి పిల్లలకు ఆనందంతో పాటు మంచి ఎక్సర్సైజ్ కూడా ఇస్తాయి. ఇలాంటి వాటిని ఇక్కడ మా దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి పెంచయ్య మరి అతని గురువు అయినటువంటి వెంకటేష్ గారు మమ్మల్ని ప్రోత్సహించి పిల్లలకి కూడా నేర్పిస్తాం సార్ అంటే ఈరోజు అద్భుతంగా పిల్లల్ని నేర్పించి ఈ రథయాత్ర సందర్భంగా రథం ముందు పిల్లలతో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా పంచలైతే వెంకటేష్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా పేరెంట్స్ ఎంతో అద్భుతంగా పిల్లల్ని తయారు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణమైనటువంటి మా పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకున్నాను. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాల్ని చేస్తూ ఉండడం వల్ల ఇది చదువుల యొక్క భాగమే. ఇది చదువుకి చాలామంది ఉదయం ఈవినింగ్ క్లాసులు జరగలేదు సార్, అలాగే మా పిల్లల్ని తీసుకెళ్తామని కొంతమంది ఉంటారు. సో ఇది కూడా పాఠంలో ఒక భాగమే. ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా పిల్లల మైండ్ మెచ్యూరిటీ అవుతుంది, తద్వారా చదువు కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్స్ చైతన్య అత్యంత అద్భుతంగా చేయడం జరుగుతుంది. మరొకసారి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఈ రథయం తయారు చేసినటువంటి మా నాన్ టీచింగ్ మంచి మా డ్రైవర్లు, ట్రైనర్లు మరియు నాన్ టీచింగ్ ప్రత్యేకంగా మా టీచర్స్ ఈ అలంకరణతో చాలా చక్కగా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. అలాగే మేనేజ్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ భవిష్యత్తులో మంచి కార్యక్రమాల ద్వారా పిల్లల యొక్క మనస్సుని రెట్టింపు ఉత్సాహాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటామని మాటిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.